పత్రికలు మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు అధికార ప్రతినిధులు మేధావులు ఏం మాట్లాడినా చెల్లుతుందా? అలాంటి వారిని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టులు అవుతాయా? సతీష్ మరణం వెనుక చాలా మిస్టరీ ఉంది. దాన్ని అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి అలాంటి టైంలో ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మీడియాలో కూర్చొని దాన్ని డిక్లేర్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు మరి ఆయన ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజలను కావచ్చు ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాయి. మరి అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్ప అది రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుందా? అవి అక్రమ అరెస్టులు అవుతాయా? సో ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ ను అలాగే అభివర్ణిస్తుంది వైసీపీ. అసలు కారుమూరి వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసింది? అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటి? ఆయన ఏం మాట్లాడారు? ఆయన నిజంగా అక్రమ అరెస్టా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు? ఇలాంటివన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మేడం, ఈ రోజు కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందండి. వైసీపీ నానా బీభత్సం చేస్తోంది. అందరూ బయటకు వచ్చి స్పందిస్తూ ఉన్నారు. ఇది అక్రమ అరెస్టు, రెడ్ బుక్ రాజ్యాంగం, అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించేస్తున్నారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? నిజంగానే మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటికి వెళ్ళి అంటే అధికారులు జులుం చూపించి అరెస్ట్ చేశారా? వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంతుందంటారు? ఇవాళ సతీష్ కుమార్ అంటే చావు మిస్టరీ వెనక ఏముంది అన్న దాని మీద ఓ పక్క విచారణ జరుగుతోంది. ఇవాళ హైకోర్టు అతని మరణానికి సంబంధించి చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఒకటి. రెండోది, కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం అనేది అసలు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా చేయలేదు. తర్వాత అతని అరెస్ట్ అక్రమం అని ఇవాళ వైసీపీ వాళ్ళు అనడం కూడా తప్పు. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి ఒక అధికార ప్రతినిధి వైసీపీకి. ఇవాళ అతను అపోజిషన్ పార్టీ ఉన్నా లేకపోయినా, అంటే అపోజిషన్లో ఆ పార్టీ ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా అతను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటిది మీరు మొన్న చూశారు, భూమన కరుణాకర్ రెడ్డి తొందరపడి ముందుగానే అది ఆత్మహత్యను ప్రకటించడం, ఇంకా ఎటువంటి విచారణ ఏవి జరగకుండానే, అంటే వైసీపీ వాళ్ళు ఎంత కంగారులో ఉన్నారు అనే దానికి అదొక తార్కాణం. అయితే ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ వెనక కారణం ఇవాళ ప్రజలందరికీ తెలుసండి. అతను ఒక అధికార ప్రతినిధిగా అతను బాధ్యతాయుతంగా మాట్లాడకుండా అతను ఏం మాట్లాడాడు అందరికీ తెలుసు. అది హత్య జరిగింది, ఆ హత్యని ప్రభుత్వమే చేసింది అన్నట్టుగా కూటమి ప్రభుత్వం మీద ఆ నింద వేయడానికి ప్రయత్నించడమే కాకుండా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని వ్యక్తిగతంగా విమర్శించాడు అతను. ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి. ప్రభుత్వమే చేసింది అని మీరు ఎట్లా చెప్తారు? ఇంకా అది కేసు నడుస్తోంది, కోర్టులో ఉంది. అతని హత్య ఆత్మహత్య అనేది కూడా తేలలేదు. అయితే హత్య అని ఇప్పుడు తేలింది, మీరే ఆత్మహత్యగా చిత్రీకరించారు దాన్ని. మళ్ళీ అది హత్య అని తేలాక ఈ హత్యకి మళ్ళీ కూటమి ప్రభుత్వమే బాధ్యులు అని మీరే అంటున్నారు. సో రెండూ కూడా మీ నోట్లోంచే వచ్చాయి. ఇక్కడ అసలు అధికార పార్టీ ఏమీ మాట్లాడలేదు. అంతకంటే ఇంకెవరు కూడా దీని మీద స్పందించకపోయినా తొందరపడి మీరే స్పందించారు. మీరు ఒక అధికార ప్రతినిధిగా వెంకటరెడ్డి అనే వ్యక్తి మాట్లాడటం చాలా తప్పు. రెండోది, వ్యక్తిగత విమర్శలు అనేవి చాలా తప్పు. ఎవరి మీదైనా సరే మీరు మాట్లాడదలుచుకుంటే ఒక అంశం మీద, లేదు ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద, దేని మీదైనా సరే ఆ రకంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అనేవి ఈ వైసీపీకి మొదటి నుంచి అలవాటైపోయింది. 2019 నుంచి 24 వరకు చూసుకుంటే అదే అంశం మీద వాళ్ళు మొత్తం 5 ఏళ్ళు గడిపారు. పోనీ అప్పటికైనా బుద్ధి వచ్చిందంటే 18 నెలలుగా కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఇవాళ వెంకటరెడ్డిని అందుకనే అతని మీద ఫిర్యాదు చేశారు తాడిపత్రిలో ఫిర్యాదు చేశాక అతన్ని ఇక్కడెక్కడ కుకట్పల్లిలో అతనికి రెయిన్బో విస్టానా ఏదో ఒక ఫ్లాట్ ఉంది, అందులో అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ముందుగానే వెంకటరెడ్డి భార్యకి నోటీస్ ఇచ్చాక అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది అక్రమంగా చేయలేదండి, నెంబర్ 1. నెంబర్ 2, సక్రమంగానే చేశారు. వెంకటరెడ్డి నోటి దోలకి ప్రతిచర్యగా ఇది జరిగింది, అంతవరకే నేను చెప్తా. కాబట్టి 41A నోటీసులు ఇవ్వకుండా ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మరొకళ్ళని కావచ్చు, వాళ్ళు అరెస్ట్ చేయడాలు, తర్వాత చెత్తబళ్ళల్లో తిప్పడాలు, ఊరంతా మొత్తం ఊరనే కాదు ఊళ్ళు తిప్పి వాళ్ళు ఎక్కడెక్కడో వదిలేసి వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వకుండా తెల్లారకట్ట 3ంటికి ఏ రకంగా అరెస్ట్ చేశారు, ఇవన్నీ గుర్తు తెచ్చుకోమనండి. ఇవాళ వీళ్ళు నోటీస్ ఇచ్చాక అరెస్ట్ చేశారు, విజయవాడ తీసుకెళ్తున్నారు.
విజయవాడ తర్వాత తాడిపత్రికి తీసుకెళ్లి విచారణ జరుపుతారు. కాబట్టి ఇవాళ వెంకటరెడ్డి అరెస్ట్ మీద అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రశ్నించకూడదా? ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా రాజకీయాలు మాట్లాడకూడదా అంటే రాజకీయాలు మీరు మాట్లాడటల్లా, రాజకీయ రచ్చ చేస్తున్నారు. మీరు లేనిది ఉన్నట్టుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇవాళ వెంకటరెడ్డి అరెస్ట్ అనేది జరిగిందండి, సక్రమంగానే జరిగింది. సార్, ఇప్పుడు వీళ్ళు కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటున్నారు. అసలు అక్రమ అరెస్టుల గురించి, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు వైసీపీకి ఉందా అంటే మీరేమంటారు? అంటే మనం ఆ కోణంలో చూడకూడదు. దీన్ని ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లే జరుగుతూ ఉన్నది అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి రాజకీయ మనుగడ లేదు. ఎక్కడా కూడా ఆయన పార్టీ ఉద్యమాలకి పిలిపిస్తుంటే ఎవరూ స్పందించటం లేదు. ఎక్కడా కూడా అతను వెళ్తూ ఉంటే జనం రావట్లేదు. ఏం చేయాలి అని ఆలోచించి రాష్ట్రంలో మొత్తం ఉన్న 10 మందో 20 మందో వైసీపీ నాయకులందరినీ కూడా ఇట్లా ఒక్కొక్కరిని అరెస్ట్ చేయించే కార్యక్రమం చేపడితే అప్పుడన్నా ప్రజల్లో సానుభూతి వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అందుకనే ఆ డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఆ డైరెక్షన్లోనే ఒక కొంతమంది వీళ్ళని పెట్టుకొని వాళ్ళతోటి తప్పుడు విషయాల్ని రాయించి వీళ్ళందరికీ పంపిస్తాడు. వీళ్ళందరికీ పంపిస్తే స్క్రిప్ట్ పంపిస్తాడు. అందులో ఉండేవన్నీ తప్పులు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. వీళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినాయి, తాడేపల్లి ఆఫీస్ నుంచి వచ్చినాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు వాటిని చదువుతూ. అంటే మీరు చెప్తుంటే గుర్తొస్తుంది సార్, ఇదేదో విమర్శో లేకపోతే కావాలని చెప్పిందో కాదు. గతంలో పోసాని కృష్ణమురళి అదే చెప్పాడు. మొన్న వాళ్ళ అధికార ప్రతినిధి శ్యామల గారు కూడా అదే విషయాన్ని చెప్పారు కదా, బస్ యాక్సిడెంట్. ఎగ్జాక్ట్లీ. మొత్తం ఒకటే స్క్రిప్ట్ ని జిరాక్స్ తీసి అందరికి పంపిస్తున్నారు. పంపిస్తే అందరూ అదే స్క్రిప్ట్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఎక్కడొక్కడ ఇప్పుడు ఏదో ఒక తప్పు చెప్తారు కదా, తప్పు చెప్పినప్పుడు పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ తప్పులే, వాళ్ళ సాక్షి పేపర్లో రాసేవన్నీ అబద్ధాలే. మీకు సిఐఏ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో. మీకు 13.5 లక్షల కోట్ల రూపాయల ఇవి పెట్టుబడులు వచ్చినాయి. నీకేం కావాలి? ఇంకా నీకేం కావాలి? నువ్వు ఆ పెట్టుబడులు కరెక్ట్ కాదు అని చెప్పు, పర్వాలేదు. అంటే నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు కాబట్టి అవన్నీ మేము కూడా ఇటకైతే ఇచ్చాము, మేము కూడా 10 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చేయించుకున్నాము, కానీ 1 పైసా కూడా రాలేదు అని చెప్పు. నువ్వేం చెప్తున్నావు? కంపెనీల పేర్లు చెప్తున్నావు. ఇతను చెప్పిన ఒక కంపెనీ పేరు చెప్తాం మీకు. ఓల్డ్ సన్ అనే ఒక కంపెనీ గురించి సాక్షిలో పెద్ద వార్త రాశారు. రాసి ఇది అసలు ఈ కంపెనీనే లేదు, ఇది ఒక దిక్కుమాలిన కంపెనీ ఓల్డ్ సన్, ఇది అసలు 10 లక్షల రూపాయల మూలధనంతో 2 నెలల క్రితమే ఢిల్లీలో పుట్టిన కంపెనీ అని సాక్షిలో రాశావు. జగన్మోహన్ రెడ్డి, అది కరెక్టా? నీ పేపర్లో రాసింది కరెక్టా? ఒక్కసారి నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు. అది ఒక పెద్ద ఆర్జే గ్రూపుకి సంబంధించింది. ఆర్జే గ్రూపు మొత్తం వాళ్ళ నెట్వర్త్ 90,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషను, హెల్త్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేటు, పెక్సికో బాట్లింగ్ భాగస్వామి, కేఎఫ్సి, పిజ్జా హట్ లాంటి ఇవన్నీ, అంటే వీటన్నిటికీ కూడా వాళ్ళు ఫ్రాంచైజీ కంపెనీలు అన్నమాట. వరుణ్ బెవరేజెస్, దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్, వీటన్నిటిని ఆర్జే గ్రూప్ అంటారు. ఇది ఒక ఇండియాలోనే కాదు, దాదాపు 6 దేశాల్లో వ్యాపార కార్యక్రమాలు చేసేది. ఇప్పుడు ఈ కంపెనీ, ఈ ఓల్డ్ సన్ ల్యాబ్స్ వాళ్ళు 1,743 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ ఫీల్డ్ సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేయబోతుంది. వాళ్ళు డైవర్షన్ తీసుకున్నారు, డైవర్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ డైవర్సిఫికేషన్ అనేది ఇట్ ఈస్ క్వైట్ కామన్.
ఈ గ్రూపు 90,000 కోట్ల రూపాయల వర్తున్న గ్రూప్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటే నువ్వేం రాశావు? 10 లక్షల షేర్ క్యాపిటల్ తోటి స్టార్ట్ అయింది అని రాశావు. కరెక్టా? అసలు నీకు ఓల్సన్ అనే కంపెనీ ఎవరిదో తెలుసా? నీకు ఎవరిది, ఎట్లా వస్తున్నది ఏమీ తెలియకుండా రాయటం. ఆయన రవి జైపురియా, ఆ కంపెనీ మొత్తం గ్రూప్ చైర్మన్ రవి జైపురియా. ఈయన ఎవరో తెలుసా నీకు బహుశా నీకు తెలిసే ఉంటుంది. నువ్వు అడిగితే ఆయన రానని ఉంటాడు. అందుకని నువ్వు ఇప్పుడు కక్ష కట్టుకొని ఆ కంపెనీ స్పెసిఫిక్గా కంపెనీ పేరు చెప్పి మరీ రాసావు కాబట్టి నేను ఇది చెప్తున్నా. నువ్వు దీన్ని ఏదన్నా ఇప్పుడు నేను వాస్తవాలు చెప్పా కదా, ఆ పేరుని నేను అంబటి రాంబాబు చూస్తే ఎంత ఎల్లో మీడియా ఇట్ట చెప్తుంది, ఎల్లో మీడియా అట్ట చెప్తుంది అంటాడు. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అందరు విఘ్నులైన వాళ్ళు తెలుసుకోవాలి. నీకు ఇటువంటి అగ్రిమెంట్లు చేసుకున్న సిఐఐ సదస్సు మీద నువ్వు రాసిందేంటి? నువ్వు నీ అధికార ప్రతినిధుల పేరుతోటి వాళ్ళతోటి చెప్పించిందేంటి? ఇది ఈ రోజున కేకే క్రియేట్ అని ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ నడిపాము. ఆమె పేరు కావ్య. ఆ అమ్మాయి చిన్నపిల్ల, జర్నలిస్ట్, వర్ధమాన జర్నలిస్ట్. ఆమె అమరావతి మీద ఒక వీడియో చేసింది. వీడియో చేసి ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎట్లా తగలబెట్టాడు, అమరావతి ఎట్లా ఉండాల్సిన అమరావతిని ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు. లాస్ట్ 2024 మేలో అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది. ఆ అమ్మాయి మొత్తం ఆ వీడియో చేసింది. అక్కడ చాలామంది రైతులతోటి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద ఎట్లా ఫాల్స్ కేసులు పెట్టించాడో వాళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఈ జగన్కి సంబంధించిన ఈ ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఆ అమ్మాయి వీడియో తీసుకొని కేకే క్రియేట్ ఆ యూట్యూబ్ వీడియోని తీసుకొని దాన్ని కట్ చేసి అవన్నీ పేస్ట్ చేసి ఇది పెద్ద అమరావతి అనేది పెద్ద కుంభకోణం అనే విధంగా క్రియేట్ చేసి ఒక ఫేక్ వీడియోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు. కరెక్టా? అంటే పాత వీడియోని తీసుకొని నీ టైంలో నువ్వు అమరావతిని సర్వనాశనం చేశావు అని చెప్పి ఒక వీడియో చేస్తే ఆ వీడియోని తీసి కట్ చేసి ఈ అమరావతిలో ఇట్లుంది అంటే ఇప్పుడు ఇట్లా ఉన్నట్టు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? సినిమా డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు కదా, సుకుమార్ అని, ఆయన పేరుతోటి ఫేక్ అకౌంట్ ఒకటి పెట్టి ఆ అకౌంట్ ద్వారా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే మీ అర్థం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దరిద్రపు ప్రచారాలు చేసినా, ఎవడో వచ్చి నాలాంటి వాడు వచ్చి తప్ప అటు చేయకూడదయా అని చెబుతూ ఉంటే మీరు లేదు మేము అట్లాగే చేస్తాం, మేము తప్పుడు వార్తలే ప్రచారం చేస్తాము అని భీష్మించు కూర్చొని ఉంటే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? మీరే చెప్పండి. పోనీ ఆ పేరుని నేను చెప్పమనండి. మీరు చెప్తున్నది తప్పు అని గవర్నమెంట్ చెప్తూ ఉన్నది. మీ మీద పోలీసులు కేసులు పెడుతూ ఉన్నారు. కేసు పెడితేనేమో ఏడుస్తుంటివి, అబద్ధాలు చెప్పటం ఆపకపోతేవి, నిన్నేం చేయాలి? కేసు పెట్టంగానే మొన్న ఏదో ఆ సాక్షి ఎడిటర్ ఒక ఆయనకి నోటీస్ ఇచ్చారట. ధనంజయ రెడ్డి నోటీస్ ఇచ్చి వల్ల ఏడుపు. నువ్వు అసలు ట్రైనింగ్ ఎమ్మెల్యేలకి ట్రైనింగే ఇవ్వలేదు. ఆ ప్రోగ్రామ్ ఏదో పోస్ట్ పోన్ అయింది. నువ్వు డబ్బులు కొట్టేశారని రాస్తే నీ ఇష్టమా? రాసేస్తావా? నీకు చేతనైంది నీ నోటికి వచ్చింది నువ్వు రాసేస్తావా? నీ బుర్రలో ఏం పుడితే, ఏ బుద్ధి పుడితే అది రాసేస్తావా? నోటీస్ ఇచ్చారు, అయ్యా నోటీస్ ఇచ్చారు, దాని సమాధానం చెప్పు. నీకు ఎవరు చెప్పారో చెప్పు. నీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ పీపీపీ మోడల్లో కడతాము అని చెప్తుంటే ఇన్నిసార్లు గవర్నమెంట్, నాకు తెలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమారే ఒక 10 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో ఆయన ఒక 10 సార్లు చెప్పుంటాడు.
కన్సర్న్ మంత్రులు అందరూ కూడా ఒక 10 సార్లు 20 సార్లు ఇది పీపీపీ మోడల్ అయ్యా, ప్రైవేటైజేషన్ కాదు, మేము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం లేదు అని చెబుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు అసలు నీకు ఏమన్నా జ్ఞానం, కనీస జ్ఞానం ఉండాలి కదా. వాళ్ళు అన్నిసార్లు చెప్తున్నారే, మనం అసలు ఆ పీపీపీ మోడల్ ఏంటో చూద్దాం అనుకుంటావా? లేదు, నేను చెప్పింది కరెక్ట్, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పుకుంటూ రోడ్డు మీద పడి తిరుగుతావా? నువ్వు రోడ్డు మీద పడి తిరుగుతున్నావు. అక్కడ ఇస్తున్నది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు, నువ్వు ప్రైవేటైజేషన్ అంటున్నావు. నిన్ను ఏమనాలి? నీకు ఎట్లా చెప్పాలి? నీకు ఏ భాషలో చెప్పాలి? పాపం ఇంగ్లీష్లో చెబుతున్నారు, తెలుగులో చెబుతున్నారు. కాదు కూడదు, మాకు ఆ 2 భాషలు రావు అంటే కన్నడం, మలయాళం, తమిళం, హిందీ, ఉర్దూ వీటిట్లో కూడా చెప్పే ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడుగుదాం. ఎందుకంటే మామూలుగా ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసేవి వచ్చినాయి కదా, ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీకు కావాలంటే అన్ని భాషల్లో కూడా చెప్పిస్తాం. గవర్నమెంట్ని అడగచ్చు, మీరు లేదండి మాకు తెలుగు అర్థం కాదు కన్నడంలో చెప్పండి అంటే కన్నడంలో చెప్తారు. అంతేగాని నీకు ఏ భాషలో చెప్పినా నీకు అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక నేనేదో యాక్టర్లని వాళ్ళని కించపరచుతున్న ఉద్దేశం కాదు, కానీ ఆమె ఏదో టీవీలో యాంకర్గా పనిచేసుకుంటుంది. ఆమెను తీసుకొచ్చి నువ్వు అధికార ప్రతినిధిగా పెట్టావు. రాష్ట్రంలో లేకనే చాలా సంవత్సరాలు అవుతుంది. అసలు రాష్ట్ర స్థితిగతులు, పరిస్థితులు, వాతావరణం బాలకృష్ణ గారిని అన్నందుకు ఏమనాలి మరి? ఇప్పుడు చెప్పండి, నీకు ఆమెకి ఏం సంబంధం? రాజకీయ నాలెడ్జ్ ఏముంటుంది? ఏదన్నా ఒక విషయం చెప్పాలి కదా, ఒక విషయం చెప్పగలగాలి. ఆ బెట్టింగ్ యాప్ల్లో వాటిట్లో పోలీసులు తీసుకెళ్ళి ప్రశ్నించారు. హైదరాబాద్లో పంజగుట్ట పోలీసులు తీసుకెళ్ళి ప్రశ్నించారు. నువ్వు బెట్టింగ్ యాప్ల్లో ప్రమోట్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు అధికార ప్రతినిధిగా ఎట్లా పెడతావు జగన్మోహన్ రెడ్డి? కనీసం ఆ ఆలోచన ఉండాలి కదా నీకు. నువ్వు వాడెవడో క్రిమినల్ వాడిని తెచ్చి పెడతావు, వీడెవడో ఇంకో క్రిమినల్ వాడిని తెచ్చి పెడతావు. నీవు మొత్తం పార్టీలో నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళి వీళ్లతోటి క్రిమినల్ యాక్టివిటీస్ చేయిస్తావు వాళ్ళని. మరి ప్రభుత్వం ఎంతకాలం ఊరుకుంటుంది? చూస్తున్నది ఒకసారి తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, లేదు నోటీస్ ఇస్తున్నది. అరెస్ట్ చేయంగానే గోళం మళ్ళీ. అంటే జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ ఇది. ఏంటి అంటే ఉన్న 10 మందిని తప్పులు చేయించి వాళ్ళందరినీ అరెస్టులు చేయించి వాళ్ళ అరెస్టుల్ని చూపించి బూచిగా చూపించి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పొలిటికల్ కాన్స్పిరసీ ఇది. లేకపోతే పరకామణి కేసులో కంప్లైంట్ ఇచ్చిన అతను చనిపోవటం ఏంటి? నీకు ఏం సంబంధం? నువ్వు వచ్చి చెప్పు, లేకపోతే నీ అభిప్రాయం చెప్పు. నీ పరకామణిలో అస్సలు దొంగతనం జరగలేదండి అని చెప్పు. నీ ఇష్టం, నీ పార్టీ స్టాండ్ అది చెప్పుకో. అది హత్యో ఆత్మహత్యో లేకపోతే ఎవడన్నా గొడవలు పెట్టి నరికాడో ఏమీ తెలీదు. నువ్వు మొదలుపెట్టి లోకేష్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మర్డర్ చేసినట్టు చెప్పేస్తేవి. చెప్తావా అట్లా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్లో ఉంటే నువ్వు ఇటువంటి చెబుతూ ఉంటే ఏం చేయాలి? నిన్ను పేరుని నాని నిన్నేం చేయాలి చెప్పు. నువ్వు కూడా అంత ముందర పవన్ కళ్యాణ్ మీద ఎట్లా మాట్లాడావో తెలుసు, అమ్మటి రాంబాబు ఇప్పుడు ఇంకా ఎట్లా మాట్లాడుతున్నాడో తెలుసు, ఆ రోజా ఎట్లా మాట్లాడుతున్నదో తెలుసు. ఇప్పటికీ మారట్లేదు సార్. సతీష్ ఇంటికి వెళ్ళి జల్లెడబట్టారు, వాళ్ళ ఫోన్ తీసుకున్నారు, ఇదే మాట్లాడుతున్నారు పేర్ని నాని గారు. అంటే జల్లెడబట్టకుండా మరి ఆధారాలు ఎలా లభిస్తాయి సార్? చంపిన వాళ్ళు ఎవరైనా తెలియాలి కదా. అసలు అతను సతీష్ సెల్ ఫోన్ ధ్వంసం చేసి ఉన్నది, ఆ రైలు పట్టాల దగ్గర పడి ఉంది. పేర్ని నాని నువ్వు వచ్చి చెప్పమ్మా, ఆ ఫోన్ ఎవరు ధ్వంసం చేశారు చెప్పు. చెప్పాలి కదా. నువ్వు చెప్పవు, నీకు తెలీదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి భజన. నువ్వు చేసుకో. ఆ సెల్ ఫోన్ ఎట్లా ధ్వంసం అయిందో పోలీసులు కనిపెట్టాలి కదా. రేపొద్దున అదే ఆత్మహత్య అని తేలిందనుకో, ఆత్మహత్యకి సంబంధించి సెక్షన్ నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది మర్డరు అని తేలిందనుకో, మర్డర్ కేసు పెడతారు. లేదు
అసలు ఈ సతీష్ కుమార్ చనిపోలేదు, అది డూపు అని తేలింది అనుకో, లేదండి ఇదిగో ఒరిజినల్ సతీష్ కుమార్ ఇదిగో బతికే ఉన్నాడని తెచ్చి పెడతారు. నీకు ఎందుకు అంత ఆదుర్దా, ఎందుకు అంత ఆందోళన, నీకెందుకు? నీ ప్రాబ్లం ఏంటి? పరకమ్మని దొంగతనం బయటకు వస్తుందనా? పరకమ్మని దొంగతనంలో సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారనా? నీ ప్రాబ్లం ఏంటి? నీ ఆందోళన దేనికోసం? నీ ఆందోళన అది. అందుకని జగన్మోహన్ రెడ్డి అతను వేస్తున్న పొలిటికల్ గేమ్ ప్లాన్లో వీళ్ళందరూ బలవుతూ ఉన్నారు. అయితే మేడం, ఇప్పుడు ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు సతీష్ మరణం గురించి మీడియాలో కూర్చొని మాట్లాడమే కాకుండా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన కొడుకు గురించి కూడా మాట్లాడారు. ఆయనకి మార్క్ శంకర్ అని పేరు ఎలా పెడతారు అని చెప్పి కూడా, అంటే చిన్నపిల్లలను మహిళలను గురించి మాట్లాడొద్దని ఎంత చెప్పినా కూడా వీళ్ళు డిబేట్లలో కూర్చొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని తీసి పక్కన పెట్టినా గతంలో వాళ్ళు కూర్చొని మాట్లాడినటువంటి మాటలు, ఇంకోటి మీకు విషయం గుర్తుండే ఉంటుంది, అమరావతి మహిళలు వేషలు అని చెప్పి డిబేట్ పెట్టించి అప్పుడు మాట్లాడినాడు కావచ్చు. సో మరి ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అని ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అప్పుడు చేయకపోవటం తప్పు, అప్పుడే అరెస్ట్ చేయకపోవటం తప్పు. అప్పుడు చేస్తుంటే ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు ఏం పేరు పెట్టుకుంటారు, నువ్వెవడో చెప్పటానికి? అసలు హూ ఆర్ యూ? లేకపోతే నీ కూతురికి ఏం పేరు పెట్టుకుని నీ ఇష్టం కదా, దాని మీద ఎవడన్నా మాట్లాడతాడా? గుర్తున్నవాడు మాట్లాడతాడా? మాట్లాడు కదా. అది కుటుంబ వ్యవహారం. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా మీరు విమర్శించాలనుకుంటే ఇది చేయలేదు అది చేయలేదు, ఒక మంత్రిగా అట్లా విమర్శించాలి. సినిమా పరంగా కూడా మీకు విమర్శించే హక్కు లేదు. ఇక్కడ ఈ విషయంలో అధికార ప్రతినిధిగా మీరు ఆయన రాజకీయాలకి మీరు కన్ఫైన్ అవ్వాలి. అది కాకుండా ఆయన కొడుక్కి అట్లా ఎట్లా పేరు పెడతాడు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు హిందూ క్రిస్టియన్ మతాల సంప్రదాయాల ప్రకారం 2 పేర్లు పెట్టుకుంటారండి. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక మనం ఎవరో మాట్లాడటానికి? ఎవరైనా కించపరిస్తే మనం తప్పుగా తీసుకోవాలి, కానీ వాళ్ళు గౌరవంగా 2 మతాలకు సంబంధించి ఒక పేరు పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అది నువ్వెవడు మాట్లాడటానికి? నువ్వేనా బొడ్డుకోసి పేరు పెడతావా? అది పరికిమాలిన మాటలు మాట్లాడటం అంటే. ఇందాక మీరు అంటుంటే గుర్తొచ్చింది నాకు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి మా అబ్బాయి పుట్టాడండి వీడికి పేరు పెట్టండి అంటే ఆడికి ఏం పేరు పెట్టాలో ఈయనకి తెలియలే, దేవుడు అని పెట్టాడు. వాడు తల బద్దలు ఇటు కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఆడికిట దేవుడు అని పేరు పెట్టాడు. అంటే నీకు నిజంగా మనం సినిమాల్లోనే చూస్తుంటాం సార్, నిజంగా నీకు ఎవరన్నా వచ్చి మా పిల్లడికి పేరు పెట్టండి అన్నా నీకు ఏం పెట్టాలో నీకు తెలియదు. మీ నాన్న పేరు పెట్టచ్చుగా, రాజశేఖర్ అని పెట్టచ్చుగా, నీకు నీ తండ్రి మీద ప్రేమ ఉంటే కనీసం. దేవుడు అని పెట్టాడు. ఆడు తల ఇట్టు కొట్టుకొని పోయాడు పక్కకి. పూర్వం పిల్లలు పుట్టకపోతే లేకపోతే పుట్టి చచ్చిపోతుంటే ఇలా రకరకాల పేర్లు, దేవుడమ్మనో లేకపోతే బతుకమ్మనో, అదే మట్టి మీద పొర్లించి అట్లా రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. అది వేరు. ఈయన చెప్పినట్టుగా అంటే ఆయనకి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సమస్య అది. అడిగిన వాడికి కూడా పాపం తెలియలేదు ఆయన ఇట్లా పెడతాడని. సరే, ఏది ఏమైనా మనం వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పాపం అంటే ఇంక ఏమీ లేక ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగాడు అక్కడ. ఆ తర్వాత మీరు చెప్పారు ఇంకొక అంశం, అమరావతి మహిళలను కృష్ణంరాజును ఈయన కూర్చుని మాట్లాడారు ఆ రోజు, అంటే ఆ డిబేట్లో. సో అంటే ఒక అధికార ప్రతినిధిగా ఆయన ఏం చేసి ఉండాలంటే ఆ రోజు ఒకవేళ కృష్ణంరాజు నోరు జారితే ఈయన సమర్థించకూడదు. ఈయన ఏమనాలి, ఒక అధికార ప్రతినిధిగా అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాజధాని, దాని మీద మనం నిందలు వేయకూడదు. మనం రాజకీయాల్లో ఉన్నాము, మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం రాజకీయాల్లో ఉన్నట్టే అని ఈయన అట్లా మాట్లాడుంటే ఒక పెద్ద మనిషి తరహాగా బాగుండేది. దాన్ని సమర్థించాడు. అంటే అక్కడ ఉండి ఆయన మాట్లాడుతుంటే ఆ శ్రీనివాస్ గారు కూడా నవ్వి మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటారండి అని అన్నాడు తప్ప మీరు మాట్లాడిన తప్ప నా రోజు అనలా. ఎవరు? కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఈయన కూడా దాన్ని సమర్థించాడు. అంటే అలా సమర్థించినప్పుడు కృష్ణరాజు గారితో పాటు వెంకటరెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేసి ఉండొచ్చు, తప్పేం లేదు. అంటే మనం ఒక తప్పు మాట్లాడినప్పుడు తప్పును మనం సమర్థిస్తే మనం కూడా కొద్దిగా తప్పు చేసినట్టేగా. కాబట్టి ఆ రోజు జరగంది ఈ రోజు జరిగింది, అందుకని ఈరోజు కరెక్ట్గానే జరిగింది. అది నేను చెప్తున్నా. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇప్పుడు అసలు ఆ కేసు అది హత్య ఆత్మహత్య తెలియదు. సరే, కిరాతకంగా చంపారు, లేదు ఆయన అంతటా ఆయన చచ్చిపోయారు, రెండూ జరిగి ఉండొచ్చు. ఫోన్ అక్కడ పగిలిపోయి ఉంది, ఫోన్ కోసం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదని ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు విచారణ
అది చాలా డీప్గా వెళ్తుంది. ఇదెందుకు చేశారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టారు, వీళ్ళని ఎందుకు అంటే ఇది ఇంకోటి చేశారు. ఇక్కడ ఆయన అంటున్నారు దానికి సంబంధించిన దగ్గర ఎందుకు ఇలా మాట్లాడంటే ఆ డిబేట్ లోనే నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని మాట్లాడారు అని తెలిసింది. మరి అంత సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు పిలిచారు రమ్మని. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులకు ఇవ్వచ్చు కదా, ఈయనమంతా సహాయం చేసినట్టు కూడా అవుతుంది. ఇప్పుడు ఆయన పిలిచింది అందుకే. నువ్వు అరెస్ట్ ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పావు కదా, మరి మాకు ఆధారాలు దొరకలేదా, వచ్చి ఇవ్వు అని చెప్పి పిలిచారు. అదా మామూలుగా పిలవటానికి వెళ్తే నేను హార్పిక్ తాగుతా చచ్చిపోతా అని చెప్పి బాత్రూంలో దూరితే పోలీసులు వచ్చి ఎత్తుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ ఆధారాలు వాళ్ళకి ఇచ్చేస్తే వదిలేస్తారు. పోలీసులే దౌర్జన్యంగా వచ్చారు, ఫోన్లు లాక్కున్నారు. సరే వైసీపీ వాళ్ళు అలా అనకపోతే ఎలా అంటారండి, అది సహజం. అది ఇప్పుడు మీకు మర్యాదగా తీసుకెళ్ళినా వాళ్ళు అమర్యాదగానే చేశారని అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నప్పుడు ఇచ్చేస్తే గొడవ ఉండదుగా. ఇప్పుడు నేను ఊరికే నాకు తెలుసు ఆ హత్య దగ్గర నేనే ఉన్నానని అన్నాను అనుకుందాం, వెంటనే నన్ను పిలుస్తారుగా. నేను వెళ్ళకపోతే బలవంతంగా తీసుకెళ్తాను, నువ్వు అట్లా ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావమ్మా, నువ్వు ఆ వివరాలు చెప్పు అని అంటారు, ఎవరినైనా అంటారు. అందులో వైసీపీకి చెందిన అధికార ప్రతినిధిని ఇంకా గట్టిగా అడుగుతారు. ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా నువ్వు ఒకటి చెప్పావు అంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఓహో ఇతను అధికార ప్రతినిధి, ఇతను జగన్ మనిషి, ఖచ్చితంగా పార్టీ తరఫున ఇతని వివరాలు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే సతీష్ కుమార్ హత్య అనేది లేదు ఆత్మహత్య అనేది ఇతని వివరాలు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే సతీష్ కుమార్ అంశం కూడా వైసీపీ హయాంలో జరిగింది. వాళ్ళ ఏంటంటారు చైర్మన్ ఉండగానే, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా జరిగింది. కాబట్టి ఈ వెంకటరెడ్డి చాలా కీలకం అవుతాడు, ఇతని సాక్ష్యం ఇంకా కీలకం అవుతుంది. కాబట్టి వెంకటరెడ్డిని పిలిచినప్పుడు వెళ్ళి తీరాలి. ఆ వెళ్ళలేదు కాబట్టి బలవంతంగా తీసుకెళ్లారు అంటే బలవంతంగా ఎందుకు తీసుకెళ్తారు? మీరు ఆయన చిన్నపిల్లాడ కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళటానికి కాదు కదా. ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్ళటానికి కొట్టుకుంటూ ఉంటే పూర్వం కాళ్ళు చేతులు పట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు, అట్లా తీసుకెళ్లారుగా. నువ్వు ఇష్టపూర్వకంగానే వెళ్తావు, నీకు ఒక నోటీస్ ఇచ్చాకే వెళ్ళావు నువ్వు. అందుకని ఇప్పుడు ప్రతిదాన్ని వీళ్ళు ఒక భూతద్దంలో చూపించాలండి. ఇందాక సత్యమూర్తిగా చెప్పే వీళ్ళకి ప్రతిరోజు వీళ్ళకి స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ వస్తుంది. ఒకతను రాస్తారు, రాసిన దాన్ని 1000 జెరాక్సులు తీసి పెడతారేమో అందాజా. ఆ 1000 అందరికీ పంపిణీ చేయబడతాయి. ఎవరి వంతు వస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అదే మాటలు ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు. వీళ్ళు కొత్తగా యాడ్ చేసినా మళ్ళీ చివాట్లు తినాలి, ఇది నీకు ఎవడు చెప్పాడు. అందుకని అది యథాతథంగా మాట్లాడతారు, అందులో ఏమి మార్పులు ఉండవు. కాబట్టి ఇవాళ ఏం మాట్లాడినా ఏం చేసినా వెంకటరెడ్డి గారు అధికార ప్రతినిధిగా మాట్లాడారు కాబట్టి పోలీసులు విచారిస్తారండి, అందుకని పిలుచుకుని వెళ్ళారు. ఇప్పుడు ఇంకొకటి, ఎవరైనా అరెస్ట్ కాగానే వాళ్ళ భార్యలు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు వైసీపీలో. ఇట్లాగా తెలుగుదేశంలో అరెస్ట్ జరిగినప్పుడు ఎవరు చేయలే, చాలా పద్ధతిగా మాట్లాడారు, పద్ధతిగా వాళ్ళు ధర్నాలు చేశారు. ఇదేదో గగ్గోలు పెట్టేసి ఇట్లా ఎవడు చేయలే. వీళ్ళు ఏంటంటే తప్పులు చేశారు కాబట్టి వీళ్ళు ముందుగానే అరుపులు కేకలు గగ్గోలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు వెంకటరెడ్డి అరెస్ట్ అనేది చాలా సక్రమంగా జరిగిందండి. దీని మీద మరిన్ని వివరాలు మనకి రాత్రికో రేపు పొద్దునకో వివరంగా వస్తాయి. గతంలో మనం చూసాం సార్, చిన్న పోస్టులు షేర్ చేసినా, చిన్న పోస్టులు పెట్టినా కూడా వాళ్ళపైన SC ST కేసులు పెట్టి మరి వాళ్ళని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు, వయసు కూడా చూడకుండా ఎన్నో మనం చూసాం. అలాంటిది ఇప్పుడు నోటీసులు ఇచ్చి మరి వాళ్ళు చేసిన తప్పు ఏంటి అని చెప్పి మరి అరెస్టులు చేస్తుంటే అసలు అతన్ని అన్యాయంగా పట్టుకెళ్లారు, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియక కుటుంబం ఇబ్బందులు పడుతోంది, అసలు అతను చేసిన తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మనం పాత కేసుల గురించి మాట్లాడామనుకోండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష సాధిస్తున్నదనే అర్థం వస్తుంది. అందుకని మనం పాత కేసుల గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే అట్లా చేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పోయాడు, అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ చెడు ప్రచారాన్ని ఎట్లా అరికట్టాలి, దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే అటవీ శాఖ మంత్రి హోదాలో అక్కడ వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్యుపై చేసిన ఏరియాని చూసొచ్చాడు. ఆయన చూసొచ్చాడు. ఆ తర్వాత చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు, అయ్యా ఇంత ఆక్యుపై చేశాడు ఈయన, 37 ఎకరాలు 38 ఎకరాలు ఆక్యుపై చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, పార్వతమ్మ, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఈ 4 మీద కేసులు పెట్టారు. అది వాళ్ళ డ్యూటీ కదా, ఆఫీసర్ల డ్యూటీ కదా. దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో
ఏ పవన్ కళ్యాణ్ మళ్ళీ మేము వస్తాం, మీ అంత చూస్తాం. ఇదేంటి అంటే ఇది కరెక్టా? అంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చి అంత చూస్తావా? చూడు, నువ్వు చూసావు కదా, అంతకుముందు చేసింది అదే కదా. పవన్ కళ్యాణ్ తన ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన తన విధి నిర్వహణ ఆయన చేస్తే నువ్వు అటు చేయడానికి వీల్లేదు, నువ్వు ఇటు చేయడానికి వీల్లేదు అంటావేంటి? నువ్వు అడవి ఆక్యుపై చేయొచ్చా? నువ్వు అడవినేమో ఆక్రమించవచ్చు. విశాఖ మంత్రిగా అధికార హోదాలో వెళ్ళి దాని మీద ఎంక్వైరీ వేసి పోలీసులు వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసులు పెడితే మళ్ళీ వచ్చి నిన్ను రప్ప లాగిస్తూ ఉంటావా? నువ్వు అందులో అక్కడ హిందూపూర్లో జరిగింది కూడా అదే. నీకు అతను ఎవరో క్యాండిడేట్ పోటీ చేసిన భర్తట, అతను వచ్చి ఎంత అసహ్యంగా మాట్లాడాడు. అది ఒకసారి మీరు వింటే మీరే అంటారు, చిచ్చిచి ఇదేంటి ఇట్లా అసహ్యంగా మాడుతున్నాడని. ఎక్కడోట వాళ్ళు ప్రజలు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అక్కడ కావాల్సిన సౌకర్యాలు అవి ఏవో ఇస్తాడు. అధికారంలో ఉంటే సౌకర్యాలు ఇస్తాడు, ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి ఆ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి సాయం తీసుకొచ్చి ఇస్తాడు. దాని మీద అసహ్యంగా అంటే బాలకృష్ణ మీద అంత అసహ్యంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి అతను. తెలుగుదేశం క్యాడర్ రియాక్ట్ అయింది. నువ్వే చెప్పావు కదా, నువ్వు ఏదో బోషడికే అంటే మా అందరికీ మాకు అంత బీపీలు వచ్చినాయండి. బీపీలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఆ బీపీ వచ్చినాయండి మనం ఏం చేస్తామండి, మాకు రావా బీపీలు అన్నాడు. మరి వాళ్ళకి బీపీ వచ్చింది ఏం చేస్తారు? డబల్ బీపీ వచ్చి నీకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అందుకనే పాత విషయాలు ఏవి చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు చేస్తున్న ఈ అరాచకపు ప్రచారానికి పాత కేసులు ఇవి రిఫరెన్స్ కాదు. ఇప్పుడు ఏంటంటే మరీ విచ్చలవిడిగా మరీ పచ్చిగా నీకు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అని చెప్పి మొత్తం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పాడు. అదేదో యానిమల్ ఫ్యాట్ కలిసింది అందులో అని. తర్వాత దాని మీద ఎంక్వైరీ చేశారు. మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేశారు. ఆ సిబిఐ స్టేట్ అందరూ కలిసి విచారణ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కల్తీ లడ్డు అక్రమ కేసు అని చెప్పాడు. ఒకసారి మీరు రికార్డులు చూసుకోండి. లడ్డులో కల్తీ జరగటం అక్రమ కేసా? సుప్రీంకోర్టును తప్పు పడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడేదానికి, నువ్వు నీ పేపర్లో రాసేదానికి ఒకటి ఏదన్నా ఒక లాజిక్ అన్నా ఉండాలి కదా. సుప్రీంకోర్టు ఇందులో ప్రైమా ఫేసి ఉంది అని చెప్పి సిబిఐ వాళ్ళని కూడా మీరు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని సుప్రీంకోర్టు చెబితే సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే అది అక్రమ కేసు అంటాడు. నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ సుప్రీంకోర్టుగా పోయాడు కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని చెప్పిందా లేదా? అట్ట చేశారా లేదా పోలీసులు? సుప్రీంకోర్టు దాకా వెళ్లే వరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎవరన్నా ముట్టుకున్నారా? ఎక్కడెక్కడో తిరిగాడు. ఆ బెంగళూరు రిసార్ట్స్లో అక్కడ ఇక్కడ మసాజ్ సెంటర్లో తిరిగాడు. ఎవడన్నా నువ్వు తిరగటానికి వెళ్ళేది అన్నారా? అనలేదు కదా. ఈ మద్యం కేసుకు సంబంధించి అందరూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర నుంచి అందరూ సుప్రీంకోర్టు దాకా పోయారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడా? ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడా? సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వని తర్వాతే కదా అరెస్ట్ చేసింది. ఇంత చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనిచేస్తూ ఉంటే నువ్వు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు? నువ్వు పోలీసుల్ని బట్టలిప్పు తీసి కొడతానంటాం కరెక్టా? సప్త సముద్రాల అవతల ఉన్నా సుబ్బారాయుడు నిన్ను లాక్కొచ్చి కొడతా అన్నావా లేదా? అదే సుబ్బారాయుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీగా ఉన్నాడు. కొట్టిరపో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సుబ్బారాయుడిని మళ్ళీ బెదిరించిరాపో. ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగత కక్షల కిందకి ఈ రాజకీయ కార్యకలాపాలని మార్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
వీటిని పాలిటిక్స్ స్టేజ్ నుంచి ఫ్రాక్షన్ ఫైట్స్కి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే పోలీస్ అధికారులు నీ మాట వినకపోతే వాళ్ళని బట్టలిప్పదీసి కొడతానని ఎవడన్నా అసలు ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ నాయకుడైనా అన్నాడా? ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీరు చెప్పినంత పద్ధతికి కూడా ఇంకా ఆయన అనలేదు. అది అంటే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఒక్క సిఐఐ సమ్మిట్లోనే 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. అంతకుముందు 12.5 లక్షల కోట్లు వచ్చినాయి. ఈ మొత్తం వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో యూత్ అంతా కూడా వాళ్ళు జాబులు చేసుకుంటారు. నా పార్టీలో చేరటానికి, గంజాయి అమ్మటానికి నాకు మనుషులు దొరకరు అన్న ఉక్రోషంతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు.